శ్రీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారి వర్ధంతి, అలానే రేపు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి. ఈ సందర్భంగా వీరిని స్మరించుకుందాం. ఎందుకంటే ఒక దేశ చరిత్ర ఎలా ఉంది అనేది తెలియాలంటే అక్కడ సంఘ సంస్కర్తలను ఒకసారి వారి చరిత్రలో చూడండి అనేది ఒక నానుడు ఉంది. అంటే ఒక దేశం ఎలా ఉందో తెలుసుకోవాలంటే అక్కడి సంఘ సంస్కృత చరిత్రలో ఒకసారి చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మరియు కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఈ సంఘ సంస్కర్తల గురించి మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, చరిత్రను సృష్టించాలంటే ఏం చెప్తాం మనం? చరిత్ర సృష్టించాలంటే ఏం అధ్యయనం చేయాలి? చరిత్రకారుల్ని మనం అధ్యయనం చేయాలి. 100 మంది సంఘ సంస్కర్తల గురించి మనకు తెలియాలంటే 100 మంది సంఘ సంస్కర్తల గురించి మనకు తెలియాలంటే వీరిద్దరి జీవితాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది. అంటే వీళ్ళిద్దరి జీవితాల్లోనే కొన్ని వందల సంఘ సంస్కర్తల జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన జీవితం వీళ్ళది. దేశ రాజకీయ దాస్యం ఒకవైపు, సాంఘిక దురాచారాల మరోవైపు విలయ తాండవం చేస్తున్న సందర్భంలో దక్షిణ భారతదేశం ఒక ఆశాజ్యోతి కోసం ఎదురు చూస్తున్న సందర్భం. అలాంటి సందర్భంలో 19వ శతాబ్దపు చివరి సంవత్సరాలలో, అంటే 19వ శతాబ్దపు చివరి దశాబ్దాలలో నవయుగ వైతాళిక ద్వయం, మరి 2 ఆశాజ్యోతులు ఇక్కడ మనకు దక్షిణ భారతదేశంలో ఉద్భవించారు. వారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మరియు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఎన్నో సంఘ సంస్కర్తలకు సంఘ సంస్కరణలకు వీరు ఆద్యం పోశారు. మరి కందుకూరి వీరేశలింగం గారి గురించి చూస్తే ఏమన్నారు? ఆయన్ని ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. ఆంధ్ర రాజా రామ్మోహన్ రాయ్ అనే బిరుదు ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. అలానే రఘుపతి వెంకటరత్న నాయుడు గారు మరి నైట్ హుడ్ అనే బిరుదులు ఆయనకి, సర్ అనే బిరుదు, శ్వేతాంబరి ఋషి అనే బిరుదులు. ఎందుకు ఇవన్నీ? బ్రహ్మర్షి అనే బిరుదులు ఎందుకు ఇవన్నీ అంటే వారు సమాజం కోసం ఆ విధంగా వాళ్ళు త్యాగం చేశారు. వారు ఆ టైంలో భోగమేళాలను నిర్మూలింప చేయడం, వేశ్య వృత్తిని నిర్మూలింప చేయడం, దేవదాసి వ్యవస్థను నిర్మూలింప చేయడం. సరే, ఆ వ్యవస్థలని కుకిటెపేళ్లతో నిర్మూలించారని అనుకుందాం, ఓకే. మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏమిటి? వాళ్ళకి ఉపాధి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే వేశ్య వృత్తిని నిర్మూలించిన తర్వాత వీరు చేసిన ఒక మహోన్నతమైన కార్యక్రమం ఏమిటంటే వారికి తిరిగి వివాహాలు చేశారు. అలానే వారికి ఉపాధి కూడా వారికి కల్పించారు. మరి ఆ వేశ్యవృత్తి వదిలిన ఆ మాతృమూర్తుల్ని మరి వివాహం చేసుకునేది ఎవరు ముందుకు వస్తారంటే వీళ్ళ ఎంత అద్భుతమైన వ్యక్తిత్వాలంటే వాళ్ళ శిష్యుల్ని అంత గొప్పగా తయారు చేశారు. వాళ్ళ శిష్యులు ఆ వేశ్యవృత్తి మానిన వాళ్ళని మేము వివాహం చేసుకుంటామని చెప్పి వీళ్ళ శిష్యులు ముందుకు వచ్చారంటే అది ఎంత గొప్ప త్యాగం అనేది అది ఒకసారి మనం ఆలోచించాలి. మిత్రులారా, మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా 100 సంవత్సరాల క్రితమే వీళ్ళు పోరాటం చేశారు. అలాగే సాంఘిక పారిశుద్ధ్యమ కార్యక్రమాలు వీళ్ళు చేశారు. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ భావజాలాన్ని, రాజా రామ్మోహన్ రాయ్ గారి భావజాలాన్ని సమూలంగా ఇక్కడ అంటే పూర్తిగా దక్షిణ భారతదేశంలో వ్యాపింపజేసిన మహానుభావులు వీరిద్దరు. అంటే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను 100కి 100% దక్షిణ భారతదేశంలో మరి వాళ్ళు వ్యాపింపజేయడం ఎంతో ముదావహం. వాళ్ళు చూడండి, వాళ్ళు కట్టిన రఘుపతి వెంకటరత్న నాయుడు గారు నిర్మించిన ఈ బ్రహ్మ మందిరం, అలానే కరుణాలయం ఎంత అద్భుతం. అలానే పిఆర్జీ కాలేజీకి ఆయన 35 సంవత్సరాలు సేవలు చేయడం. ఈరోజు ఉచిత విద్య అంటున్నాం మనం. అసలు ఉచిత విద్య గురించి అంటే విద్యార్థుల ఫీజులు రుణమాఫీ అనేది రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అప్పుడు ప్రారంభించారు. స్త్రీల కోసం, మరి స్త్రీల విద్య కోసం ఎంత పోరాటం అయినా చేశారు. తమ విద్యార్థులు ఆయన్ని నాన్న అని పిలిచేవారంటే ఎంత అద్భుతమైన విషయం. అంటే ఒక గురువు గారిని, ఒక టీచర్ని నాయన, నాన్న, తండ్రి అని సంబోధించారంటే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదనేది మనం ఒకసారి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. మిత్రులారా, మరి రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని ఒకసారి ఏమండి
ఈ అనాథ పిల్లలు అని ఒకసారి కరుణాలయంలో ఒక సంబోధిస్తుంటే, వద్దు వద్దు ఆ మాట అనొద్దు, పిఠాపురం మహారాజు గారు మరియు నేను మీ ఇద్దరం బతుకుండగా వాళ్ళు అనాథులు ఎలా అవుతారు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు ఎంత భరోసా పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఆ పిల్లలకు పెళ్ళై వెళ్ళిపోతున్నప్పుడు ఒక కన్వ మహర్షి ఏడ్చినట్టుగా రఘుపతి వెంకటరత్నాయుడు గారు ఏడుస్తూ ఉండేవారు. పిల్లలకు ఆయన చేతులతో భోజనం వడ్డిస్తూ ఉండేవారు. ఎవరైనా అనారోగ్యంగా ఉండి భోజనం చేయలేకపోతే ఆయన చేతితోనే పాలు కాచి ఆ వేడివేడి పాలు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేవారు. అంటే ఒక సొంత పిల్లల కంటే ఎక్కువగా వారిని తీర్చిదిద్దడం, ఒక గొప్ప వ్యక్తిత్వాలుగా వారి వ్యక్తిత్వాన్ని మలచడం ఎంతో గొప్ప విషయం. ఒక మీటింగ్లో వేశ్య వృత్తి చేసే వాళ్ళని ఉద్దేశించి ఈమె నా సోదరి అని అన్నారన్నమాట. ఈమె నా సోదరి అంటే అక్కడ ఉన్న సభికులు అందరూ ఏమన్నారు? సిగ్గు 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 సిగ్గు, ఒక వేశ్యను పట్టుకొని సోదరి అంటున్నారా అంటే అప్పుడు బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నాయుడు గారు చాలా అద్భుతమైన విషయం చెప్తారు. ఏమన్నారంటే, నిజమే, సిగ్గు 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 సిగ్గు, మనం సిగ్గుపడాలి, మనం సిగ్గుపడాలి, ఇలాంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం సిగ్గుపడాలి ముందుగా అని చెప్పేసి అన్నారు. అని వాళ్ళని తల్లి అని పిలిచేవారు, అమ్మ అని పిలిచేవారు, తల్లి అని పిలిచేవారు. అంటే వాళ్ళలో ఒక సోదరి తత్వాన్ని, మాతృతత్వాన్ని వాళ్ళు చూస్తూ ఉండేవారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1926లో కరుణాలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఇది అనాథాశ్రమమా లేకపోతే ఇది రాజమందిరమా అని. రఘుపతి వెంకటరత్నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తుండేవారు? ఇదేమిటిది, ఇది రాజమందిరం, ఇది రాజమందిరం. దీంట్లో ఉన్న పిల్లలందరూ ఎవరు? అంతఃపురపు మహారాణులు. వీళ్ళందరూ మహారాణులు, వీళ్ళకి సేవ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఎవరు? దేవతలు, ఋషులు వీళ్ళందరూ. ఇది గుడిది, ఇది గుడి, విగ్రహాలు లేని గుడి. ఇక్కడ అనుగ్రహాలు ఉంటాయి తప్ప విగ్రహాలు ఉండవు అని చెప్పారు ఆయన. అంత గొప్ప వ్యక్తిత్వం వాళ్ళది. అలానే మనం చూస్తూ ఉంటాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి చూస్తే ఆయన యావత్ ఆస్తిని సమాజ సేవ కోసం ఆయన ఖర్చు పెట్టేశారు. ఆయన పూర్తి జీవితాన్ని మనం కందుకూరి వీరేశలింగం గారిని చూస్తే హితకారిణి కోసం ఆయన ఏం చేశారండి? 1000 ఎకరాల ఆస్తిని ఇచ్చేశారు. స్కూల్స్ కోసం, కాలేజెస్ కోసం అద్భుతంగా వాళ్ళ ఏవదాస్తిని వాళ్ళు ఇచ్చేస్తారు, తృణపాయంగా ఇచ్చేస్తారు. ఎందుకని? సమాజం కోసం. ఎందుకంటే వారిద్దరిలో కూడా భావాద్వైత భావజాలం ఉంది. భావాద్వైతం ఏమిటా భావాద్వైతం అంటే, రఘుపతి వెంకటరత్నాయుడు గారి జీవితంలో మనం చూసిన, మనం కందుకూరి వీరేశలింగం పంతులు గారి కోసం జీవితంలో మనం చూసిన వాళ్ళ జీవితంలో భావాద్వైతం కనిపిస్తుంది. ఏమిటి భావాద్వైతం అంటే, ఇతరుల కష్టమే తన కష్టంగా భావించారు, ఇతరుల ఆనందాన్ని తమ ఆనందంగా భావించారు, ఈశ్వరుని ఇష్టాన్ని తమ ఇష్టంగా భావించారు, ఈశ్వరుల అయిష్టాన్ని తమ అయిష్టంగా భావించారు. ఇతరుల కష్టం తమ కష్టం వేరువేరుగా వాళ్ళు చూడలేదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాబ్లము వాళ్ళదే అనుకునేవారు. వాళ్ళ భార్యలు కూడా సమాజ సేవలు ఎంత ముందుకు వెళ్ళేవారంటే, రఘుపతి వెంకటరత్నాయుడు గారి, మన కందుకూరి వీరేశలింగం గారి చివరి దశలో ఒకసారి అలా వెళ్తూ ఉంటారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు భార్య సతీమణి అలా వెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక పెద్ద ఆవిడ పడిపోయి ఉంటుంది. ఆవిడ దవడ పగిలిపోయి ఉంటుంది, రక్తం ఇలా కారుతూ ఉంటుంది. మరి కందుకూరి వీరేశలింగం గారి సతీమణి ఏమన్నారు? ఆవిడ, ఆమె మంచి చెడులు మనం చూసుకుందాం, ఆమెను వెళ్ళి మనం బాగు చేసుకుందాం అంటే, అప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు అన్నారు, ఏమన్నారంటే, ఏంటి ఈ వృద్ధాప్యంలో, ఇంత వృద్ధులం కదా మనం, ఇప్పుడు ఇంత వృద్ధాప్యంలో కూడా మనం సేవ చేద్దాం అంటే, మరి ఆ సతీమణి ఏమన్నారు? వృద్ధాప్యం మనకే గాని భగవంతుడికి కాదు అని చెప్పేసాను. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు చూడండి, వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రతి క్షణం ఇతరులకు సేవ చేస్తూ ఉండేవారు. ఇలా సేవ చేస్తున్న క్రమంలో వాళ్ళు అసలైన దోపిడీ ఎక్కడ జరుగుతుంది అని గ్రహించారనమాట. ఎక్కడ జరుగుతుంది అసలు దోపిడీ, ఎక్కడ జరుగుతుంది అంటే ధార్మిక రంగంలో ధర్మం పేరుతో జరుగుతుంది దోపిడీ. కదిలే విగ్రహాలైన భేదసాధులకు చెందవలసినవన్నీ కదలని విగ్రహాలకు వీళ్ళు చెల్లిస్తున్నారు అని ఇప్పుడు వీళ్ళు ధార్మిక రంగం మీద దృష్టి పెట్టారు. ఎప్పుడైతే సకల చెడులకు మూలం కాల్పనిక ధార్మిక రంగం అని వీళ్ళకి తెలిసిందో, వెంటనే వీళ్ళు చతుర్వేదాల అధ్యయనం, వాటి అనువాదం కూడా చేసేసారు. అనువాదాలు చేసేసారు. తెలుగులో, ఇంగ్లీష్లో, బెంగాలీలో అనువాదాలు చేసి ప్రజలకు పంచిపెట్టి, ఇదిగో విగ్రహారాధన పేరిట మీరు దోపిడీ చేస్తున్నారు, ఆ విగ్రహారాధనకి సనాతన వైదిక ధర్మానికి ఏ సంబంధం లేదు, అసలు విగ్రహారాధన పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుంది అని చెప్పి అటు రాజా రామ్మోహన్ రాయ్
దేవేంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అలానే ఈనాటి మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఇద్దరు మహనీయులు కందుకూరి వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్న గారు కాల్పనిక ధార్మిక రంగంపై వీళ్ళు దాడి చేశారు. అసలు సేవ అంతా ఎక్కడ చేయాలి మనం? విగ్రహాలకా, లేదా ఆపదల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న జనాలకు చేయాలి అని చెప్పి వీళ్ళు అసలు అభిషేకం అంటే ఏమిటి, అసలు బలి అంటే ఏమిటి అనేది వీళ్ళు చెప్పారు. అసలైన అభిషేకం అంటే ఏమిటి, అసలైన తీర్థయాత్ర అంటే ఏమిటి అంటే వీరి మాటల్లో అసలైన తీర్థయాత్ర అంటే ఏమిటి, తీర్థయాత్ర ఏమిటి అంటే ఇతరుల కష్టాలని దూరం చేసే ప్రయత్నంలో, నువ్వేసే ప్రతి అడుగు తీర్థయాత్రే. అలానే అభిషేకం అంటే ఏమిటి? నెయ్యితో అభిషేకం చేయాలా, నూనెతో చేయాలా, పెరుగుతో చేయాలా, దేనితో అభిషేకం చేయాలి, దేవుణ్ణి ఎలా అభిషేకం చేయాలి మీరు అంటే వీళ్ళు మహనీయులు ఏమన్నారంటే అసలు అభిషేకం అంటే ఏమిటంటే నువ్వు చేసిన తప్పులకు, పొరపాట్లకు పశ్చాత్తాపడి, దుఃఖించి, రోధించి నువ్వు కార్చే కన్నీరే దేవునికి నిజమైన అభిషేకం అన్నారు. మరి బలి ఇవ్వాలంటే మేకలు బలి ఇవ్వాలి, జంతువులు బలి ఇవ్వాలనుకుంటున్నారు. అది బలి కాదు. ఇప్పుడు మేకను బలి ఇచ్చారనుకో అది బలి అయింది, అది బలి అవ్వలేదు, బిర్యానీ అయింది. తర్వాత వీళ్ళు తినడం కోసమే ఆ బలి. వీళ్ళు అసలైన బలి అంటే ఏమిటన్నారంటే నీలో ఉన్న అపరిశుద్ధ కోరికలు, నీలో ఉన్న చెడు అలవాట్లను వదిలేయడమే అసలైన బలి అని చెప్పేసి అన్నారు. మరి యజ్ఞం అంటే ఏమిటన్నారు? అయిపోయిందండి, జస్ట్ 1 minute. అసలైన యజ్ఞం ఏమిటి అన్నప్పుడు అసలైన యజ్ఞం ఏమిటి అంటే ఏమన్నారంటే దేవునికి దగ్గరయ్యే ప్రతి పని, దేవుని ఆజ్ఞలను పాటించడమే అసలైన యజ్ఞము అని చెప్పి వీళ్ళు వేదం ఆధారంగా చెప్పారు. ఒకే ఒక్క భగవంతుణ్ణి వీళ్ళు ఆరాధించారు. ఆ ఒక్క భగవంతుడి గురించే వాళ్ళు ప్రచారం చేశారు. అందుకే కందుకూరి వీరేశలింగం గారి ఇంటి మీద వైదిక నిలయం, ఏకేశ్వరుని ఆరాధించే వ్యక్తి నిలయం, ఇది ఏకేశ్వరవాది నిలయం. ఏముంది? ఏకేశ్వరవాది నిలయం అని. ఆ తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు గారు ఆయన సమాధి మీదే ఆయన కోరిక మేరకు రాయించారు. ఏంటది? ఒకటే సృష్టి. చూడండి, ఈశ్వరుడు ఒక్కడే, సృష్టి ఒకటే, మనందరి భగవంతుడు ఒక్కడే, అనేక మంది దేవుళ్ళు లేరు, 2, 3, 4 దేవుళ్ళు లేరు. అదే వేదం చెప్తుంది. ఏతం దేవమేకవృతం వేద, ఆ భగవంతుడు ఒకే ఒక్కడని తెలుసుకోండి. నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నా పుచ్చతే, ఏతం దేవమేకవృతం వేద నా పంచమో నా షష్ఠః సప్తమో నా పుచ్చతే, ఏతం దేవమేకవృతం వేద నాష్టమో నా నవమో దశమో నా పుచ్చతే, ఏతం దేవమేకవృతం వేద తమిదం నిగతం సాస ఏష ఏక ఏకావృత ఏక ఏవ ఏతం దేవమేకవృతం వేద. అథర్వవేదం చెప్తుంది ఏతం దేవమేకవృతం వేద, ఆ భగవంతుడు ఒకే ఒక్కడని తెలుసుకోండి. వేద తెలుసుకోండి, దేవం ఏకవృతం వేద, ఒకే ఒక్కడని తెలుసుకోండి. నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నా పుచ్చతే, 2, 3, 4 దేవుళ్ళు లేరు. ఏకం దేవమేకవృతం వేద, ఆ భగవంతుడు ఒక్కడు, ఒకే ఒక్కడు అని ఘంటాపదంగా వేద గ్రంథాల ఆధారంతో. ఇంకా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అయితే మరి విషయం చెప్పి నేను ముగిస్తాను. అయితే విగ్రహాలు సమాచారం కోసం వచ్చాయి. అజ్ఞానం భావనాదాయ ప్రతిమా పరికల్పితాహ అని వేదాంతం అంటుంది. అంటే అజ్ఞానుల భావాల కోసం విగ్రహాలు కల్పించబడ్డాయి. అంటే సమాచారం ఇవ్వడం కోసం మన పూర్వీకులు దాన్ని గీచారు తప్ప అది వేడుకోవడం కోసం, ఆరాధించడం కోసం కాదు. అందుకే బ్రహ్మ సమాజం మరియు బ్రహ్మ ధ్యాన సత్సంగం నువ్వు ఎవరినైనా ఆరాధించాలి, వేడుకోవాలి అని అనుకుంటే గనక, ఎవరైనా పూజించాలి అని అనుకుంటే గనక ఒకే ఒక్క భగవంతుడు ఆ సృష్టికి అతీతంగా ఉన్నాడు. ఆ ఒక్క భగవంతుని మనసుతో ప్రార్థించండి. మరి ఆ భగవంతుడికి నువ్వేమని ఇవ్వాలనుకుంటున్నావా? ఆ భగవంతుడికి నువ్వేమని ఇవ్వాలనుకుంటే నీ కంటికి కనిపించే వేద సాధులకు ఇవ్వండి అని చెప్తుంది. ఈ సందర్భంగా వారికి మనం నివాళులు అర్పించడం అంటే ఏమిటి అంటే వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడం. కేవలం వాళ్ళ జన్మదిన సందర్భంగా లేకపోతే వర్ధంతుల సందర్భంగా ఫోటోలు దండలేసి చప్పట్లు కొట్టుకోవడము, కాసేపు నివాళులు అర్పించడం కాదు. నిజమైన నివాళులు ఏమిటి అంటే వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది తీసుకువెళ్ళే ప్రయత్నంలో మనం రకరకాల గ్రూప్స్ని మనం కలవాలి, రకరకాల వ్యక్తులతో మనం కలవాలి, విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి. మన సిద్ధాంతాన్ని 100% అంగీకరిస్తే అప్పుడు కలుపుకుందాం. 100% అంగీకరిస్తే నువ్వు కలుపుకోవడం ఎందుకు? ఆల్రెడీ అందులోనే కదా ఉన్నాడు. కాబట్టి 100% కాదు, 1% కూడా కాదు, 0.000000
0.1 0.00001 ఉన్నా సరే వాళ్ళని కలుపుకొని ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరొకసారి నేను మరి ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఆ మహనీయులు ఈ లోకంలో భౌతికంగా లేనప్పటికీ అభౌతికంగా వారి ఆశయాలు ఉన్నాయి, వారి కట్టడాలు కూడా ఉన్నాయి. కట్టడాల్ని సంరక్షించుకోవడంలో చూపే మన శ్రద్ధ ఆశయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడంలో చూపిస్తే ఇలాంటి కట్టడాలు ఎన్నో కట్టుకోవచ్చు. భగవంతుడు ఎన్నో కట్టడాలు మనకి ఇస్తాడు. ఈ భవనం మనకి ఇలాంటి భవనాలు ఎన్నో ఉంటాయండి. ఈ విశ్వమే ఆయన భవనం. ఇలాంటి ఎన్నో భవనాలు వస్తాయి. మా మందిరం వాడుకోండి, మా మా ఆశ్రమం వాడుకోండి. ముందు ముందు చూడండి బ్రహ్మ సమాజ భావజాలం, బ్రహ్మధ్యాన సత్సంగ భావజాలం ఎలా వెళ్తుందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కూడా మీరు ఈ సత్సంగాల కోసం వాడుకోండి అని చెప్పే అవకాశాలు భగవంతుడు మనకు కల్పిస్తాడు. మరి వారి ఆశయాలు మన జీవితంలో పుణుకుపుచ్చుకునే మహాభాగ్యాన్ని భగవంతుడు మన అందరికి ప్రసాదించుగాక. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఇప్పుడు